చెట్టంత కొడుకు చేతికి అంది వచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు పోయాడని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. సరిగ్గా చనిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఏడుపులు ఆర్తనాదాలతో మారుమోగిన ఆ ఇల్లు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. ఇంటి ముందు డెడ్ బాడీ, చుట్టుపక్కల వాళ్లు బంధువుల రోదళ్లతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. తమకు తలకొరివి పెడతాడనుకున్న కొడుకు ఉన్నట్టుండి చనిపోయాడని తెలియడంతో కన్నవారి గుండె ఆవేదనతో నిండిపోయింది. వరంగల్ ఎల్లం బజార్లో ఉండే కోల లక్ష్మీనారాయణ చిన్న కొడుకు అనిల్ వారం కిందట ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. పేపర్లో వచ్చిన వార్త చూసి కుటుంబ సభ్యులు ఎంజీఎం హాస్పిటల్ మార్చురీకి వెళ్లి చూశారు. గుర్తులన్నీ చిన్న కొడుకు అనిల్ లాగే ఉండడంతో ఆ మృతదేహం అనిల్దేనన్నారు. మృతదేహాన్ని వారికి అప్పగించారు పోలీసులు. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా అనిల్ ప్రత్యక్షమయ్యాడు. అందులో ఒకరికి కాల్ వచ్చింది. ఎవరు? అనిల్. నేను అనిల్. అరే నువ్వు పోయినావనుకోని ఇక్కడ అంతా బాడీ కూడా వచ్చింది, ఎక్కడ ఉన్నావు, నువ్వు నిజమా కాదా అని మాట్లాడారు. ఆ ఫోన్ తెచ్చి మాకు ఇచ్చారు, మేము మాట్లాడు. చనిపోయాడనుకున్న అనిల్ తిరిగి రావడంతో అంతవరకు బాధతో ఉన్న ఆ ప్రాంతమంతా ఆనందంతో నిండిపోయింది. సాక్షి న్యూస్, వరంగల్.